మా ఏం కూర? పప్పు టమాటా ఇంకా బంగాళదుంపలు కారం. ఇవి అందుకేనా ఉడకబెట్టేసావా? ఉడకపెట్టా అవి కోసి తర్వాత పప్పు ఆల్రెడీ అయిపోవచ్చిందిగా. నైస్. ఉడకపెట్టా ఇందాకే ఉడకబెట్టేసావా? ముక్కలు కోసి ఇంకా తర్వాత వేస్తే చిల్లిపాయ కారం సరిపోతుంది. పప్పు టమాటా బాగుంటుంది ఈరోజు. పప్పు టమాటా ఉడకబెట్టాక తొందరగా వచ్చేది తోలా. అందుకని ముక్కలు కోసి వేస్తేనేమో సిదురైపోద్ది. ఇలా అనుకో చక్కగా ఉడకంగానే కొంచెం నీళ్ళు అయితే ఈజీగా వచ్చేది. అదే ఆ దుంప ఏంటి వేరేలా ఉంది? లేదు వాళ్ళు వచ్చి పులుస్తా కొంచెం చల్లారా. టమాటా పప్పా ఇంకేమైనా వేస్తామా? ఏమి ఇట్లా టమాటా పప్పును బంగాళదుంపలు కారం అంతేనా? చిల్లిపాయ కారం చల్లుతా. నూనె వేస్తా. అంతలాగా అయితే ఈ పప్పు కొంచెం మన వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి మా. పర్లేదు, ఒక 500 మంది చూస్తున్నారు రోజు మీద. ఎంతో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అంతే, ఒకేసారి అంటే కష్టం. నిదానంగా మనం రోజుకో వీడియో పెడతా ఉంటే కొంచెం. తాలింపు వేస్తున్నావా? అవి కొంచెం వేగంగానే ఉల్లిపాయలు వేసానుకో టేస్ట్గా ఉంటుంది కొంచెం. మా అత్తగారు అలా వేసేది. నీకు మీ అత్త నేర్పించింది? మా అత్తగారే నేర్పించింది కూరలు. నీకు వంటలన్నీ మీ అత్తగారే నేర్పించారా? మా అత్తగారు అంటే మా నానమ్మ. మా అత్త బాగుండేది కూరలు. కారం కూడా ఎక్కువ వేస్తుంది. అమ్మగారింటి కాడ అంత చేయటానికి కుదరలా. పనికి వెళ్ళేదాన్ని కొడుగులు గడికి చిన్నపిల్ల కానీ ఇంటికే సరిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చాక అత్తగారు నేర్పకుండా ఉన్నది కదా అని. కానీ ఇంకా అక్కడ తప్పినా ఇక్కడ తప్పలేదు. కొంచెం వేగాక పప్పు వేసేస్తే కొంచెం వేగాలి ఉల్లిపాయలు. వేగాలి. జాగ్రత్త. పప్పు తాలింపు అయిపోయింది. పప్పు తిరుమాట అయిపోయింది. నెక్స్ట్ బంగాళదుంప కారం అంటే ఫ్రై. అది ఇది కలుపుకొని నంచుకొని తింటే. కొంచెం పైకి చూపించు ఎండు మిరపకాయలు. వెరీ గుడ్.
ఆ నీళ్ళు కూడా పోయాలా? కొంచెం పోతే తిరుమాత వేసిన దాని మీద చెక్కబడిద్ది కదా, correct. కొంచెం నీళ్ళు పోతే కొంచెం. అవి ఫ్రైకా? ఈ టమాటాలు వేసి చిన్నపాయ కారం వెళ్తే పప్పు ఇది నంచుకొని ఉంటే బాగుంటుంది కలుపుకో. ఆ దుంప ఏదో మొత్తాన్ని సపరేట్గా ఉంది. అంటే అదో అన్నీ ఉంటాయి అన్నిట్లో. ఏ అసలు కత్తి పెడతా వస్తా, ఆ కత్తి నీకు అలవాట్లేదు కదా, కానీ ఇది చాకుతో కొయ్యటం అలవాటు చేసుకుంటాం. చేస్తుంటే కుదిరిద్ది, కత్తి పెడతా అలవాటు అయిపోయి తిరమాత అది కూడా కోసే ఇందాడ తోలు తీస్తాడు పెట్టే తర్వాత ఇద్దాంలే. ఎక్స్ట్రా దుంప. నూనె కొంచెం ఎక్కువ ఉంటే కారంతో బాగుంటుంది. అవును, కొంచెం తక్కువ ఉందనుకో అంత ఇదిగా ఉండదు అని నేను నూనె ఎక్కువ వేస్తే ఎనిమిదిగా వేసి అట్లా తాలింపులు పెడతాం. ఇది కొంచెం వేగాక అయ్యేందుకు అంటే తాలింపులు వేస్తే బాగుంటాయి. ఏంటి శనగకాయ పప్పులు కూడా వేస్తావా? బాగుంటుంది. ఇది కొంచెం వేగాక వేసాం అంటే ముక్కలతో పాటు నంచుకొని తింటే బాగుంటుంది. అవునవును. కొంచెం పెద్దలపాయ ముక్కలు ఇంతకు ముందు వేసేదానివి శనగకాయ పప్పులు, ఈ మధ్య అసలు వేయట్లేదు కదా. ఏదో అంటే మామూలుగా కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కారం ఇది చిన్నులపై కారమా? ఇంకొంచెం వేగాలనుకుంటా. ఇంకొంచెం వేగితే బంగాళదుంపల కారంకి దుంపలు వేస్తూ ఉంటాయి. కొంచెం పొడి వేసే లైట్ ఆఫ్ అయిపోయింది. అయితే ఇది కొంచెం వేగంగా కారం వేస్తే ముక్కలో పట్టింది అయిపోతుంది. కలర్ఫుల్గా ఉంది. వేడి వేడిగా బంగాళదుంపల కారం, టమాటా పప్పు రెడీ భోజనానికి. కారం చిన్నులపై కారం ఇది బాగుంటుంది. దుంపకి పచ్చికారంకి అది ఉప్పేసే కన్నా ఇది బాగుంటుంది. చిన్నపై వేసి నైస్. సో ఈరోజు మా ఇంట్లో టమాటా పప్పు, బంగాళదుంప కారం. మా అమ్మ వెరైటీగా ఇందులో శనగకాయ పప్పులు కూడా వేస్తుంది. వేగుతాయి కదా నూనెలో, ఆ దుంపతో పాటు కలిపి తింటే భలే టేస్టీగా ఉంటుంది. ఇది మా అమ్మ స్టైల్ అన్నమాట. అయిపోయిందా? ఓకే, ఒకసారి చూపి.
అందరికీ బాయ్ చెప్పు. బాయ్. ఇటు చూసి చెప్పాలి. బాయ్.